కడప జిల్లాలో గంజాయి గబ్బు గుప్పుమంటోంది. మత్తులో జోగుతున్న యువత నేరాలు చేస్తున్నారు. గంజాయి అమ్మకాలతో పాటు అక్రమ రమణపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు పోలీసులు. సిగరెట్లు, బీడీలతో సమానంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. మద్యంతో పోల్చితే ధర తక్కువ, కిక్కెక్కువ. పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి పరీక్షల్లో దొరికిపోతామనే భయం లేదు. దీంతో గంజాయికి అలవాటు పడిపోతున్నారు యువత. పైగా గతానికి భిన్నంగా ద్రవరూప గంజాయి విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో 3 ఏళ్లుగా గంజాయి విక్రయాలు ఎక్కువయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి రకరకాల పద్ధతుల్లో కడప జిల్లాకు గంజాయి తరలి వస్తోంది. పోలీసుల దాడుల్లో గంజాయి భారీగా పట్టుబడుతోంది. గంజాయి అమ్ముతూ దొరికిన దాదాపు 150 మంది ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్నారు. కానీ గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. అయితే చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక గంజాయిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. 100 రోజుల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టింది. గంజాయి రవాణాకు ఆస్కారం గల ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఈ చెక్పోస్టుల మీదుగా ప్రయాణించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. గంజాయి రవాణా చేస్తూ దొరికితే రౌడీ షీట్ తెరుస్తామని స్పష్టం చేశారు ఆయన. ఎవరైనా గంజాయి అమ్ముతూ దొరికితే జిల్లా నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. గంజాయికి బానిసైన యువకులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. మొత్తానికి కడప జిల్లాలో గంజాయి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.